గౌరవ సభ్యులు కూడా అనేక సందర్భాల లోపల ఈ కుల సర్వే సమావేశాల్లో భాగస్వామ్యమైనారు. ప్రత్యక్షంగా ఫీల్డ్ విజిట్ కూడా చేసినాం. వారు కూడా సమాచారాన్ని ఇచ్చినారు. చాలామంది సభ్యులు కూడా సమాచారాన్ని ఇచ్చినారు. నేను సభ ద్వారా సభ మర్యాదను దృష్టిలో ఉంచుకొని నేను వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ కూడా నేను మళ్ళీ చెప్తాను, ఒకవేళ వారు చెప్తున్నటువంటి ప్రకారంగా అది బుక్కులో లెక్క ఉండొచ్చు. బుక్కు లెక్కకు సంబంధించి నేను డెఫినెట్లీ మీరు మీ ఆరోపణ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 150 ఇండ్లకు ఒక యూనిట్గా తీసుకొని ఆ 150 మంది ఇండ్లకు ఒక పరిశీలకుడిని, అటువంటి 10 మంది ఆ ఎన్యూమరేటర్స్కు సంబంధించి పైన ఒక పరిశీలకుడిని పెట్టి, మండల స్థాయి అధికారులను పెట్టి, జిల్లా స్థాయి అధికారులను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా దానికి సంబంధించినటువంటి వికేంద్రీకరణ ద్వారా శిక్షణ ఇచ్చి దానికి క్వశ్చనేర్ చేసి క్వశ్చనేర్ను కూడా వారు చూసినారు. అన్ని రకాలుగా ఇవన్నీ జరిగినాయి. ఇది స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి సమాచారం. గౌరవ పెద్దలు కొంతమంది ఇవ్వకపోయి ఉండొచ్చు, కానీ వచ్చినటువంటి స్వచ్ఛంద సమాచారాన్ని ఈరోజు ఒక డాటా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం డాటా దాచిపెట్టుకుంటలేదు. దాంట్లో ఆర్థికపరమైన పర్ క్యాపిటాకు సంబంధించిన అకౌంట్ ఎక్కడ చెప్తలేదు. స్వచ్ఛందంగా తెలంగాణ సమాజం ఇచ్చినటువంటి సమాచారాన్ని బహిరంగంగా ప్రభుత్వం అధికారికంగా శాసనసభలో లెక్కల ద్వారా చూపెడతా ఉంది. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే దయచేసి నేను గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా, వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన గొంతుగా మాట్లాడేటువంటి సందర్భం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము విద్యార్థి దశ నుంచి కూడా బలహీన వర్గాలకు సంబంధించిన ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళమే. మీరు కూడా ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో 20-30 సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో చూస్తూ ఉన్నారు. నేను వ్యక్తిగతమైన అంశానికి సంబంధించి ఇలా చైర్లో కూర్చున్నారు కాబట్టి చెప్తా ఉన్నా. సార్, అసలు స్వాతంత్రం రాకముందు 1931లో జరిగినటువంటి లెక్కలు. ఇందులో జనాభాకు సంబంధించి మీకు ఏమైనా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే రైట్, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ వాట్ ఎవర్ యూ వాంట్ సే. నేను అడుగుతున్నటువంటిది ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన ఒక శాతం 56% ఈ ప్రభుత్వంకు వచ్చిన సమాచారాన్ని అనుగుణంగా అందించినాం. దాని తదుపరి రాష్ట్రంలో ఉన్న కొంత బీసీ మేధావులను, ఇంటెలెక్చువల్స్ను, రిటైర్డ్ అధికారులను, సంఘాల వాళ్ళని పిలిచి నా ఛాంబర్లోనే అధికారంగా సమావేశం పెట్టిన అధ్యక్ష. వాళ్ళు 3 అంశాలు కోరినారు. ఒకటి, మళ్ళీ ఎవరైనా మిస్ అయి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వన్నారు. 12వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా 3 విధానాలల్లో, ఆన్లైన్ సిస్టంలో, వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి ప్రజాపాలన కార్యాలయాల్లో 3 రకాలుగా అప్లికేషన్లు ఇచ్చాం అధ్యక్ష. సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి ఈ రిజర్వేషన్ శాతంతో రేపు 18వ తారీఖు నాడు చట్టాన్ని చేస్తాం. మనం ఇక్కడ చట్టాన్ని చేసి కేంద్రం దగ్గర పోయి స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలు చేస్తూ ఉన్నాం. మనం వాటిని అమలు చేసుకునే దిశలో దీనికి సంబంధించి మీరు ఒక బలహీన వర్గాల బిడ్డగా శాతానికి సంబంధించిన డిఫరెన్స్ ఒపీనియన్ మీద పేరు పెట్టి ఈ యొక్క మేజర్ అంశానికి విగాటర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఒక బేసిక్గా 1931 తర్వాత కులకు సంబంధించిన సమాచారం రాలే. ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన జరగాలంటా ఉన్నారు. ఇలా రాజకీయంగా అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అది చేస్తలేదు. ఇలా తెలంగాణ ప్రభుత్వం అది చేసింది. ఆ లెక్క రేపు మొత్తం దేశాన్ని రోల్ మోడల్ అయి చట్టమై పార్లమెంటుకి అయిన తర్వాత పార్లమెంట్లో అందరం కలిసి దాన్ని అమలు చేసుకున్నట్టయితే మళ్ళీ రేపు వచ్చిన వాళ్ళు ఇంకెవరన్నా కావచ్చు, ఇంకా పారదర్శకంగా, ఇంకా దీనికంటే పారదర్శకంగా చేస్తారు కావచ్చు, 60% పెరుగుతుంది కావచ్చు, జనాభా 5 కోట్లు అవుతుంది కావచ్చు. అదంతా ఊహాజనితమైనటువంటి దాన్ని పట్టుకొని ఇవాళ ఏదైతే బీసీ రిజర్వేషన్ల కొరకు దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, బీసీ ఉద్యమకారుడుగా బీసీలకు సంబంధించిన అంశం మీద నేను ఎవరిని కూడా తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తలేను. ఇప్పుడు ఏదైనా ప్రారంభం జరిగింది. అసలు ఒక ఇల్లు కట్టుకునే సందర్భంలో పునాది జరుగుతూ ఉంటుంటే పునాదికి సంబంధించిన ఒక బేస్ వేసుకునే సందర్భంలోనే దాని గురించి మనం మాట్లాడితే అసలు ఏమి లేనేలేదు. అక్కడ బేస్ బాగుండాలని ఆ బేస్కు సంబంధించి ఒక సంఖ్య మనం 56% ఉన్నప్పుడు 42%కి చేస్తూ ఉన్నాం. 42% సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉంది. ఏ ఈబీసీ కొరకు 10% ఉంటే 50% ఓవర్కమ్ చేసి రాజ్యాంగ సవరణ చేసిరో దాన్ని ఇలా మనం రోల్ మోడల్ తీసుకొని ఎందుకు చేయరని అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవన్నీ వదిలిపెట్టి మనం దయచేసి వేరే మాట్లాడితే, నేను దానికి సంబంధించిన శాఖ మంత్రిని, నేను అనేక సందర్భాల్లో రివ్యూ చేసిన, ప్రత్యక్షంగా నేను వారి కలిసి వరంగల్లో ఒక సర్వే జరిగే దగ్గర పాల్గొన్నాం. అందరం కూడా సమాచారం ఇచ్చినాం. సమాచారంలో ఏదైనా పొరపాటు ఉంటే గౌరవ సభ్యుడిగా వారు చెప్పేటువంటి హక్కు వారికి ఉంది. కానీ మొత్తం దీనికి సంబంధించినటువంటి ఇంత పెద్ద ప్రక్రియ ప్రత్యక్షంగా నేను పర్యవేక్షణ చేసినటువంటి వ్యక్తిగా దానికి సంబంధించిన ఆరోపణలు చేస్తే పొరపాటు. దయచేసి మళ్ళీ చెప్తాను,
150 మంది ఇండ్లకొకటి స్టిక్కర్ వేసి కొంత హైదరాబాద్లో వారు తెలవాలి తెలుసు. హైదరాబాద్లో ఏమైనా మిగిలింటే హైదరాబాద్లో మిగిలినాయి, వరంగల్లో మిగిలినాయి, కార్పొరేషన్ మున్సిపాలిటీలలో మిగిలినాయి తప్ప అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల స్వచ్ఛందంగా వారు సమాచారాన్ని ఇచ్చారు అధ్యక్ష. ఇదేం పర్ క్యాపిటల్కో ఆదాయానికో సంబంధించిన అంశం కాదు. ప్రశ్నలు ఉండొచ్చు, ప్రశ్నలు కూడా వారు చూసినారు. ఇవాళ ఈ యొక్క సమాచారం ద్వారా రేపు జరిగే సభలో 42% రాజకీయంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా జరిగే ప్రక్రియకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు నేను ప్రత్యక్షంగా అందరూ కూడా ఓపెన్గా విజ్ఞప్తి చేసినా. ఇప్పుడు కూడా మళ్ళీ స్వయంగా ఒక బలిగిన వర్గాలు వారు కూడా రావాలి, ఎవరైనా అందరూ కూడా వచ్చి రేపు పొద్దున వాళ్ళందరూ రాజకీయ పార్టీలను కలిసి అవకాశం తీసుకోమని అడుగుతాను. కానీ దీని మీద మనం కోటికి ఎంటికలు లెక్క పెట్టేటట్టుగా ఇంకొక రకంగా దయచేసి ఈ అంశానికి సంబంధించి ఎట్లా చేద్దాం, ఇది ఏ ఇబ్బంది రాకుండా ఎట్లా చేద్దాం సలహా చెప్తే పర్వాలే. దీన్ని ఎట్లనైనా మనం అమలు చేసుకోవాలని గట్టి కొట్లాడాలని కోరుతున్నాం వారిని. ఈ 42% ఈ సభలో అమలు చట్టం జరగాలి, కేంద్రం గోదాం, కేంద్రం బరాబరు చేయాలనేటువంటి విధంగా అడగడానికి ప్రయత్నం చేద్దామనే మాటను మీ ద్వారా గౌరవ సభ్యులు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఇంత పెద్ద ప్రక్రియ 160 కోట్లైనా ఇల్లేం మేము వేరే బట్టిగా బయట ఎవరినో రోడ్డు మీదకి తీసుకెళ్ళి సర్వే కంపలే. 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా వాడినాం. తప్పకుండా పారదర్శకంగా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులతోటి గ్రామాల ఈ యొక్క స్వచ్ఛంద సమాచార సేకరణ జరిగింది. దాని ప్రకారంగా 56% వచ్చింది. 56%లో 42% చట్టసభలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి దృఢ సంకల్పంతో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదేసుకున్నాం అధ్యక్ష. ఈ అమలు జరగాల్సిందే అనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి అంశానికి సహచార బలహీన వర్గాల నాయకుడిగా మద్దతుని ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. మల్లన్న గారు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.